కరీంనగర్లో భూ కబ్జాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కమిషనరేట్ పరిధిగా ఉన్నటువంటి భూములపై కబ్జాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి వీరిపై కఠిన చర్యలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మొట్టమొదటిసారిగా కరీంనగర్లో భూ కబ్జాకు పాల్పడిన కార్పొరేటర్తో సహా మరో ఇద్దరిని కూడా పోలీసులు ఇప్పటికే రిమాండ్కు పంపించడం జరిగింది. సో మొత్తంగా కరీంనగర్లోని భగత్ నగర్ ప్రాంతంలో భూ కబ్జాకు సంబంధించిన ముగ్గురిని ఇప్పటికే జైలుకు పంపడంతో అటు కబ్జాకు పాల్పడినటువంటి అందరిలో కూడా ఒక భయం మొదలైంది. సో ఈ భూమికి సంబంధించినటువంటి ఒక ఇష్యూకి సంబంధించి బాధితులు మనతో ఉన్నాం. భగత్ నగర్ లో రాజిరెడ్డి అనే బాధితుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. మీరు చెప్పండి, ఏదైతే ఈ భూమికి సంబంధించినటువంటి ఓవరాల్ ఇష్యూ ఏంటి అసలు? సార్, నా పేరు కొత్త రాజిరెడ్డి. మీడియా మిత్రులకు నమస్కరించి చెప్పడం ఏమనగా, నేను ఈ స్థలాన్ని 1999లో తీసుకున్నాను. 1999 మార్చి నెలలో తీసుకొని అప్పుడు ఇదంతా ఫారెస్ట్ లేకుండే ఇండ్లు పడలేదు. 2006 వరకు చిన్న చిన్న ఇండ్లు వచ్చినాయి. ఆ ఇండ్లు పడతా అంటే ఆ క్రమంలో మేము ఏంటంటే ఎవరైనా కబ్జా చేస్తారని మేము కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు పర్మిషన్ తీసుకున్నా. ఇల్లు కడతా అని ఇల్లు పర్మిషన్ తీసుకున్నా. వాళ్ళు హౌస్ నెంబర్ కూడా కేటాయించారు. అప్పుడే నేను ఒక 2 రేకుల షెడ్లు వేసుకున్నా. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, బోరు, మీటర్, కరెంట్ మీటర్ అన్ని పెట్టుకొని ఒక వాచ్మెన్ పెట్టుకొని అప్పుడు 99 నుంచి ఇప్పటికి 24 సంవత్సరాలు అన్న. 24 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా నన్ను ఇంతవరకు ఈ ల్యాండ్ విషయంలో ఏ గొడవ కానీ ఏది లేదు. ఇప్పుడు మన తెలంగాణ ప్రజల శని ఏదైతే పోయిందో, ఆ శని పోయిందో బీఆర్ఎస్ పార్టీ ఈ రెండోసారి గెలిచినాక వీళ్ళకు భూ కబ్జాలకు తెరలేపారన్న. ఆ క్రమం లోపల నేను బలైపోయినా, వీళ్ళకు దొరికిన. నేను ఇక్కడ స్థానిక కార్పొరేటరు తోటరాములు గంగుల కమాకర్కు బినామీ. ఆయన మీ అందరికి తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఈ తోటరాములు అనే వ్యక్తి మొత్తం 12వ డివిజన్లో ఎవరినైనా చెప్తారు. ఎక్కడ ఇల్లు కట్టుకుందామంటే 5 లక్షలు డిమాండ్ చేస్తాడు. నేను కార్పొరేటరు, నాకు మినిస్టర్ సపోర్టు, నాకు పోలీసు వాళ్ళు సపోర్టు. ఇది ఆయన తత్వం. ఆ విధం లోపల అట్లనే నన్ను బెదిరించాడు. నువ్వు ఇక్కడ ఇల్లు కట్టలేవు, నీ ప్లాట్ అమ్ముకొని పోవాలంటాడు. నన్ను ఎందుకు అమ్ముకోవాలన్నా అంటే, నాకు ఇవ్వాలని ఈ పక్క పంటి ఈ చిన్న పీసు 120-100 గదాల ముక్క ఆయన కొనుక్కున్నాడు. ఇది ఒక టీచర్ది పాపం. ఆ టీచర్ సత్యనారాయణ అనే టీచరు నాకు ఇస్తా అన్నాడు. ఇస్తా అంటే ఆయన బెదిరించి, కార్పొరేటర్ కదా బెదిరించి కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నది ఎప్పుడు సార్? నేను 99లో, ఆయన కొన్నది 2020లో కొని ఇక నన్ను ఇక్కడి నుంచి మొత్తం పంపించి ఈయన లేపేయాలి. ఈ భూమి కనీసం కొనుక్కుంటా అని కూడా అంటలేడు. నన్ను మొత్తం బెదిరించి నువ్వు భూమి ఇచ్చిపెట్టుకోమని 2019 నుంచి నన్ను ఇబ్బందులు పెడుతున్నా. ఆ లోపల నేను రిటైర్డ్ అయినా, సింగరేన్లో రిటైర్డ్ అయ్యి తట్టబుట్ట చదువుకొని వచ్చి ఇక్కడ బ్యాక్లో ఒక ఇల్లు రెంట్ తీసుకొని ఈ ఇల్లు పర్మిషన్ మళ్ళీ రీఅప్లై చేసి టీఎస్బీ పాస్లో గౌరవ కేటీఆర్ పెట్టిన టీఎస్బీ పాస్లో గొప్పదని చెప్తారు కదా, అందులోపట పర్మిషన్ తీసుకోమంటే తీసుకున్న 21 రోజుల లోపల అప్రూవల్ అయింది. తీసుకొని ఇల్లు స్టార్ట్ చేస్తున్నాం. ఆ క్రమం లోపల ఈ స్థానిక కార్పొరేటరు, ఈయనకు అండదండలు బీఆర్ఎస్ లీడరు చీటీ రామారావు, ఈ నా పక్క స్కూలు శ్యామ్, వీళ్ళంతా ల్యాంపన్ మూట. వీళ్ళంతా ఏంటంటే భూ కబ్జాదారులు అన్నట్టు. వీళ్ళంతా ఒక టీం, ఒక 10-20 మంది ఉంటారు. వీళ్ళందరికీ లీడరు కేటీఆర్ బంధువైనటువంటి చీటీ రామారావు. ఎందుకంటే ఆయన మీద అన్ని పనులు చక్క పెడతాడు పొలిటికల్గా. పోలీసు వాళ్ళకు, రెవెన్యూ వాళ్ళకి ఎవ్వరు రాకుండా వీళ్ళు ఇక్కడ సైడ్ మీద చేస్తా అంటారు. నువ్వు 3 సార్లు కట్టినా, 3 సార్లు పర్మిషన్ తీసుకున్నా, 3 సార్లు కూలగొట్టారు. అంటే 3 సార్లు కూలగొట్టి 3 సార్లు పర్మిషన్ తీసుకొని 3 సార్లు అది కూడా నేను సొంతంగా హైకోర్టు ఆర్డర్తోని పర్మిషన్ తెచ్చుకుంటే నాకు 3 సార్లు కూలగొట్టి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్న క్రమం లోపల నేను కలెక్టర్ గారికి, ప్రతి ప్రజావానికి పోవడం, కలెక్టర్కి అప్లికేషన్ ఇవ్వడం. ఆయన కూడా గంతే, మీదికెళ్ళి ఏంది సార్ మీరు కలెక్టర్ కదా, మీరు కూడా ఇట్లా పట్టించుకోకుంటే ఎట్లా అంటే, మీదికెళ్ళి ఫోన్ వస్తుందా అంటారు. మీదికెళ్ళి ఎవరంటే మినిస్టర్ ఎవరు? గంగుల. అంటే ఒక గంగులనే భూదోపిడికి దారులకు సపోర్ట్గా నిలబడి 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇష్టం ఉన్న భూదోపిడి చేశారు సార్. చేసినందుకు నాది చిన్న బిట్టే, కానీ నన్ను కూడా వదలలేదు. ఆ క్రమంలో నేను 3 సార్లు కోర్టుకు పోయినా, 3 సార్లు వీళ్ళు కూలగొట్టడం జరిగింది. ఇక వీళ్ళతో నేను ఇల్లు కట్టా అని చేతులు ఎత్తేసి ఇంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక, ఇక ఎలక్షన్ 3లో ఉన్నది మొత్తం గవర్నమెంట్ అంతా అని నేను చప్పుడే కూకున్నాను. ఎలక్షన్ 3 అయిపోయినాక నేను ఇప్పుడు మనం మార్పు రావాలని కోరుకున్నాం. ఆ ఫలితం ఇప్పుడు నాకు దక్కిందన్న. మార్పు వచ్చింది, మార్పు జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది. దానికి నాకు చాలా సంతోషం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మరియు సిపి మహాంతి గారికి. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు నాకు ఏంటంటే, అదివరకు మనను ఏ ఆఫీసు పోయినా కూడా రానియకపోయేది. ఇప్పుడు డైరెక్ట్ నేను సీఎం ఆఫీస్కి పోయేంత నాకు ధైర్యం వచ్చింది. ఆ క్రమంలో నేను ప్రజా దర్బార్ పంజగుట్టకు పోయినా. ప్రజా దర్బార్కి వెళ్ళి ప్రగతి భవన్కి వెళ్ళినా సార్. ప్రగతి భవన్లో నా
అప్లికేషన్ నేను కాంప్లిమెంట్ పెట్టడం జరిగింది. ఇట్లా 3 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడతారు, రిటైర్డ్ సింగరేణి కార్మికుని, సీనియర్ సిటిజన్ అని. అక్కడి నుంచి ఎమర్జెన్సీలా ప్రజావాణి అక్కడి నుంచి ప్రజా దర్బార్ నుంచి ఒక నాకు ఐఈడి నెంబర్ కేటాయించి ఆ ఐడి నెంబర్ను ఇక్కడ కర్నూలు ఫార్వర్డ్ చేసినట్టుగా నేను అనుకుంటున్నా. ఆ నంబర్ ప్రకారం మళ్ళీ నేను సిపి గారి ఆఫీసులో కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది. సిపి ఇన్ని సంవత్సరాలుగా మీరు వారితో ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే మీకు కొత్త కమిషనర్ కావచ్చు, తర్వాత పోలీసుల సహకారం ఈ విషయంలో ఎలా ఉంది? కొత్తగా ఏర్పడినటువంటి ఒక వింగ్ ద్వారా న్యాయం జరిగింది అనుకుంటా, కొత్త ప్రభుత్వం ద్వారా న్యాయం జరిగింది అనుకుంటున్నా. అసలు ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఇక రీసెంట్ గా కహానాన్ని తెచ్చిపెడితే ఇప్పుడు ఏంటంటే నేను ప్రజా దర్బార్ పోయిన వెంటనే అక్కడి నుంచి నేను మళ్ళీ సిపి గారి కర్నారికి వచ్చిన సార్. కర్నారి అభిషేక్ మహంతి సార్ వచ్చిండని నేను ఆయన గురించి ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలుసుకొని వెంటనే నేను పోయి నా ప్రాబ్లం చెప్పుకున్నా, నా అప్లికేషన్ అన్ని పుటప్ చేసిన. ఇట్లా 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతుంటానగానే వెంటనే ఒక సిట్ ఏర్పాటు చేసిండు. నా కేసు ఏసీపీ మాధవ్ కప్ప చెప్పిండు. ఆ సిట్కు పోయి కలమని చెప్పిండు. వెంటనే వాళ్ళ మీద విచారణ చేసిర్రు. ఇదంతా ఇది జరగడానికి మెయిన్ కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు పేదలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఆ ఫలితం తోడు నాకు ఇప్పుడు దొరికింది. నేను ప్రజా దర్బారు వెళ్ళడం, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ప్రజలతోని నేను కలిసి ప్రజల విన్నపాలు, ప్రజల కష్టాలలో నేను ఉంటానని చెప్పిండు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నా ధన్యవాదాలు. నేను ఒక రిటైర్డ్ సింగరేణి కార్మికునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా నేను చెప్తాను సార్. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో పేదవానికి అందరికీ న్యాయం జరుగుతుంది. ఆ క్రమంలో పట్టినే సిపి గారికి కలవడం, ఏసీపీ గారికి నా కేసు సిట్కు ట్రాన్స్ఫర్ చేయడం, ఎంక్వైరీ చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి. దానికి గాను సిపి గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మెయిన్ ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా ఎమ్మెల్యే హుస్నాబాద్ ఎమ్మెల్యే ఆయన కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే కాకముందటి నుంచి నేను కలుతున్నా. రెడ్డి నేను ఎమ్మెల్యే అయితే వెంటనే నీకు సమస్య పరిష్కారం చేస్తా అన్నాడు, చేసిండు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే సార్, ఈ బీఆర్ఎస్ పాలనలో పట్ల సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. అంటే ఫైనల్ ఒకటి చెప్పండి, మొత్తానికైతే ఈ భూగర్భ సంబంధించి మీకు న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సిపి గారు చేసిన చర్యల వల్ల సామాన్యులకు ఒక భరోసా వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల లోపల, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల, ఇక్కడ కరీంనగర్ లోపల మెయిన్ ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, ఈ సిపి అభిషేక్ మహంతి గారు వచ్చినందుకు పేదల ప్రజలు, నార్మల్ ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు అందరూ ఇల్లు కట్టుకోవడం కానీ, ఇంకా లా అండ్ ఆర్డర్ కానీ ఏది కానీ అందరూ సంతోషం వ్యక్తం చేస్తుండ్రు. సారు పక్క కంపల్సరీ న్యాయం చేస్తాడని నమ్మకంలో ఉన్నారు. ఇంకా నాలాంటి బాధితులు చాలా మంది బయటకు వస్తాను సార్. ఇప్పుడు తేలగుట్టపల్లి ఇల్లు కూలగొట్టిర్రు, అక్కడ ఇక్కడ పెద్ద వీళ్ళు హరాస్మెంట్ పాలన చేసారు సార్. వీళ్ళు బీఆర్ఎస్ పాలన అంటే ఇక ఘోరం అది సార్, హరాస్మెంట్ పాలన. నేను సింగరేణి ఎంప్లాయీని నన్ను ఎంత ఇబ్బంది పెట్టిరో నేను క్యూ న్యూస్ కూడా పోయినా సార్. క్యూ న్యూస్కి పోయినా మూడు సార్లు నేను హైకోర్టు ఆర్డర్ని కూడా కేర్ చేయరా సార్ వీళ్ళు? హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయరు. ఈ మున్సిపాలిటీలో, ఇప్పుడున్న మున్సిపాలిటీలో అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలి సార్. ఆ నవీను, ఆ ఏసీపీ భానుచందర్ ఆయనకు నడవనే రాదు. ఆ గవర్నమెంట్ వెహికల్ వేసుకొని వచ్చి ఇల్లు కూలగొట్టిపోతాడు. వాళ్ళకు డబ్బులు ఇచ్చినామనుకో నడి రోడ్డు మీద ఇల్లు కట్టుకొని ఇస్తారు. అట్లా నేను ఒక 10-20 ఇండ్లు పర్మిషన్ లేని కడతాను. అవన్నీ నేను బయట పెడతా. 3 సార్లు నా ఇల్లు కూలగొట్టినందుకు మున్సిపల్ కమిషన్ వాళ్ళు, మేయరు తల దించుకోవాలి. మేయర్ ఏం చేస్తాడు, ప్రజలతో ఎన్నుకున్న మేయరు నేను పోతే నీకు కేసు ఉన్నాయట కదా అని అంటాడు. ఎందుకంటే ఈ చీటి రామారావును మేయర్ బంధువులు, వీళ్ళంతా ల్యాంపెన్ మూట, వీళ్ళు దోపిడిదారులు, వీళ్ళు ప్రజాప్రతినిధి కాదు. ఈ మేయర్ కానీ, ఈ కేటీఆర్ కానీ వీళ్ళందరూ చీటి రామారావుకు సపోర్ట్ చేసుకుంటూ చాలా ప్రజల రక్త మాంసాల మొత్తం పిండి రక్తం చేసారు సార్. వీళ్ళని ఎంత తక్కువ మాటలు అంటే అంత మనకే విలువ జరుగుతుంది. మేయర్ గారి దగ్గర 10 సార్లు పోయి కలిసిన నేను, సీనియర్ సిటిజన్. కలిస్తే మేయర్ ఏమంటాడు, కోర్టు ఉన్నదంటాడు. అరే మంచి ల్యాండ్ను పాత ఇల్లు మీ గవర్నమెంట్లో పాత ఇల్లు నింపి కొత్తది కట్టుకోవద్దా సార్ అంటే, ఇగో బెల్లు కొట్టి కంచి నేను బయటకు పంపా అంటాడు. అంత అహంకారమా సార్ వీళ్ళకు? ఈ ప్రజల ఉసురు తలిగి మొత్తానికి నాకు కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ, సిపి అభిషేక్ మహంతి గారికి నేను ఆయనకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా నాకు రుణం తీరదు. ఎందుకంటే నేను పేషెంట్ చేసిరు వీళ్ళు 3 సంవత్సరాలు. ఇది మొత్తానికి కరీంనగర్ జిల్లా కేంద్రంలో వివాదాస్పదంగా మారినటువంటి ఒక భూ కబ్జాకు సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం, అదే విధంగా ఒక ముగ్గురిని జైలుకు పంపడంతో మొత్తంగా ఇటు కరీంనగర్ జిల్లా వాసులు, అదేవిధంగా కమిషనరేట్ పరిధి ఉన్నటువంటి ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వారికైతే ఒక ఆశలు రేకెత్తుతున్నాయి. మొత్తంగా సిపి అభిషేక్ మహంతి ద్వారా ఈ